ఎల్బీ నగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి డివిజన్లోని శ్రీ సంపూర్ణ గ్రాండ్ రెస్టారెంట్లో ఘోర నిర్లక్ష్యం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది రాంబాబు ఆర్డర్ చేసిన మటన్ పులావ్లో బొద్దింక కనిపించడం కలకలం రేపింది. ఈ విషయంపై రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించగా సారీ సార్ అంటూ మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు బాధితుడు తెలిపాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జేహెచ్ఎంసీ అధికారులను సంప్రదించేందుకైతే ప్రయత్నించగా ఆదివారం కావడంతో ఎవరూ అందుబాటులోకి రాలేదు. చివరికి 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చామని చెప్పారు. ఈ ఘటనలో ముఖ్యంగా పులావ్ తిన్న కుటుంబ సభ్యురాలకి వాంతులు కావడంతో అనారోగ్యానికి గురైనట్లు సమాచారం తెలిసిందే. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణమని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు నల్లగడ్డ రాంబాబు అండి. నేను రంగారెడ్డి జిల్లా అడ్వకేట్. నేను ఈరోజు ఆదివారం కదని చెప్పేసి బిర్యానీ తిందానని చెప్పేసి బిఎన్ రెడ్డిలో ఉన్న సంపూర్ణ రెస్టారెంట్కి ఈరోజు మధ్యాహ్నం బిర్యానీ తిండికి వచ్చినాము. బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాము. మటన్ పులావ్లో చెప్పుకుంటే దాంట్లో ఒక బొద్దింక అనేది రావడం జరిగింది. ఇలా మటన్ బిర్యానీలో ఇలా బొద్దింక వచ్చిందని చెప్పేసి హోటల్ యజమాని అడిగేదిగా బై మిస్టేక్లో వచ్చిందండి, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చాలా నెగ్లెక్టివ్గా సమాధానం చెప్పడం జరిగింది. ఇదే విషయం గురించి 100కి డయల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి అవి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. వాళ్ళపైన తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసినాము. ఈరోజు సండే కాబట్టి వాళ్ళు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేరు. జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా కాల్ చేసినాము. ఆదివారం కాబట్టి అవైలబుల్ లేరన్నారు. కానీ అందుకే 100కి డయల్ చేయమని చెప్తే మేము 100కి డయల్ చేసినాము. పిఎస్ వాళ్ళు వచ్చారు. వనస్థలపురం పిఎస్ నుంచి వచ్చి ఆ వీడియో ఫోటోగ్రాఫ్ తీసుకొని స్టేట్మెంట్ తీసుకున్నారండి. నా పేరు నల్లగడ్డ రాంబాబు అండి. నేను రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బిఎన్ రెడ్డి డివిజన్లోని శ్రీ సంపూర్ణ గ్రాండ్ రెస్టారెంట్లో ఘోర నిర్లక్ష్యం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది రాంబాబు ఆర్డర్ చేసిన మటన్ పులావ్లో అయితే బొద్దింక కనిపించడం కలకలం రేపింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ అంజీ అందిస్తారు. అంజీ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బిఎన్ రెడ్డి డివిజన్ లోని సంపూర్ణ గ్రాండ్ రెస్టారెంట్ లో దారుణం చోటు చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మటన్ పులావ్ తీసుకోవాలని ఒక న్యాయవాదికి మటన్ పులావ్ లో బొద్దింక దర్శనం ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అయితే న్యాయవాదిగా పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి బిఎన్ రెడ్డి సిగ్నల్ వద్ద సంపూర్ణ గ్రాండ్ రెస్టారెంట్ లో మటన్ పులావ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే మటన్ పులావ్ తింటున్న సమయంలో మటన్ తో పాటు ఒక బొద్దింక ఉండడం చూసి రెస్టారెంట్ సిబ్బంది ప్రశ్నించగా ఆ రెస్టారెంట్ సిబ్బంది అయితే ఇర్రెస్పాన్సిబుల్ సమాధానం ఇచ్చారు. అయితే రాంబాబు ఏదైతే బాధితున్న రాంబాబు అతను ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేయగా ఈ రోజు ఆదివారం కాబట్టి ఎవరు అందుబాటులో లేదని తెలిపారు. అంటే ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రెస్పాన్స్ లేదు అంటున్నారు. అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేయగా ఈ రోజు ఆదివారం కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో లేరని అయితే దీనికి సంబంధించి అయితే అడ్వకేట్ రాంబాబు అయితే డైల్ 100 ఫోన్ సమాచారం అయితే అందించారు. ఈ పలావ్ తిన్న వారి కుటుంబ సభ్యులైన అనారోగ్యంతో వాంతులు చేసుకోవడం, అంటే ఏదైతే మటన్ పలావ్ తినడంతో అతనికి సంబంధించి కుటుంబ సభ్యులు అక్కడే వామిటింగ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని స్థానిక హాస్పిటల్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు ఎల్బీ నగర్ పరిధిలోనే దిల్ష్ నగర్ కానీ ఎల్బీ నగర్ కానీ ఇలాంటి రెస్టారెంట్లు అంటే గతంలో కూడా చాలా కొన్ని రెస్టారెంట్లు కొల్లిపోయిన మాంసాలు దొరికే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు వారి విధులను సక్రమంగా నిర్వహించి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి రెస్టారెంట్ కఠిన చర్యలు తీసుకొని స్థానికంగా అయితే విమర్శలు వస్తున్నాయి. హిమవంశి. రైట్ అంజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.